హలో నమస్తే. మనోళ్ళు చాలామంది నాకు నువ్వు కూడా వెనక ఒక స్క్రీన్ పెట్టి డిజిటల్ స్క్రీన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి రమేష్ గారు. మీరు రోజు కూర్చొని మాట్లాడుతాను మీ మొహం చూడలేకపోతున్నాము. ఓకే, వెనక ఒక కట్టన్ ఒకటి పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి ప్రతిసారి అవే కర్టెన్స్ తోటి చూడలేక చాలామంది కింద కొన్ని కామెంట్లు పెట్టారు. మీరు కూడా స్క్రీన్లో ప్రజెంట్ చేయండి రమేష్ గారు అని చెప్పి మా వాళ్ళు చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే న్యూస్ ప్రజెంటేషన్ అనేది నా ఏం కాదు. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే నాకు ఏం అన్న కాంటెక్స్లో మనకెందుకు లేదు, ఎంత జర్నలిస్టులు చేసేది కదా అన్న మైండ్లో ఉన్నా నేను. కానీ నాకు మన ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళే మాట్లాడుకొని ఆ వీడియోలు చూసి నా వీడియోలు చూసి కింద కామెంట్లు చూసి వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకొని ఒక 5-10 మంది కలిపి వాళ్ళే ఒక స్క్రీన్ని నాకు ప్రజెంటేషన్ ఇద్దామని వాళ్ళు అనుకొని వాళ్ళు ఆర్డర్ పెట్టి నాకు ఫోన్ చేశారు. నీకు త్వరలో ఒక స్క్రీన్ వచ్చింది రమేష్, దాన్ని వాడుకో అని. సరే, వాళ్ళంత ప్రేమతోటి నాకు ఆ స్క్రీన్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు నో అనాలి? సో నేను కూడా త్వరలో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక డిజిటల్ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయొచ్చు 1 or 2 daysలో. సో వన్స్ దట్ ఐ రిసీవ్ దట్ ఐ విల్ స్టార్ట్ ప్రజెంటింగ్ ఇన్ ద డిజిటల్ స్క్రీన్. ఓకే, ఇది ఒక విషయం. అఫ్ కోర్స్ వీ షుడ్ థ్యాంక్ దెమ్. అది స్క్రీన్ వచ్చినాక ఐ విల్ టెల్ దెమ్ థ్యాంక్ యూ. ఓకే, సరే, ఇప్పుడు ఇదేంటంటే నేను 2 రోజుల నుంచి ఒక న్యూస్ చూస్తున్నాను. అదేంటంటే కాశీనాయన అనేటువంటి ఒక రిలీజియస్ ఒక కన్స్ట్రక్షన్ని ఫారెస్ట్ ల్యాండ్లో కట్టారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని డిమాలిష్ చేసింది. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్లో ఆక్రమించుకున్నారని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్ వచ్చింది కదా. అంటే మేబీ వాళ్ళు ఆ ఫారెస్ట్ ల్యాండ్లో ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఫారెస్ట్ ల్యాండ్లు అని చెప్పి మేబీ వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ తిరగతీస్తున్నప్పుడు లేదంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇది ఐడెంటిఫై చేసి ఉంటారు. ఒక కాశీనాయన అనేటువంటి ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కూడా యొక్క ఫారెస్ట్ ల్యాండ్లోనే కట్టుంటారు అని వీళ్ళు ఐడెంటిఫై చేశారో ఏమో, మరి దాన్ని అయితే డిమాలిష్ చేశారు ఒక 1 week క్రితం. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ ఐ మీన్ built in the jurisdiction of the forest land. అది 100% ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని గవర్నమెంట్ కనిపించి వాళ్ళు పడగొట్టారు. ఓకే, దాంట్లో డౌట్ లేదు. కాదేంటంటే బట్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్. ఓకే, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు ఆబ్వియస్లీ రిలీజియన్స్ ఏంటంటే ఒక సెంటిమెంట్తో మాట్లాడతారు, ఎమోషన్స్తో మాట్లాడతారు, చట్టాలు లాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు డిఫరెంట్ ఇష్యూస్లో వేరే దగ్గరికి వచ్చినప్పుడు చట్టం న్యాయం గురించి మాట్లాడతారు, కానీ ఇది రిలీజియన్ దగ్గరకు వచ్చేసరికి సెంటిమెంట్ని వాడతారు. మన భారతీయులు మొత్తం కూడా మనకు ఒక రిలీజియన్ మీద సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఈ మన హిందూ సహోదరులు మొత్తం ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. మీరు రిలీజియస్ కన్స్ట్రక్షన్ మీద మీరు ఎలాగూ దాన్ని పడగొట్టారు, మా మతాలంటే గౌరవం లేదా, మత విశ్వాసాలంటే గౌరవం లేదా అని చెప్పేసి హిందూ సంఘాలు చాలామంది మాట్లాడారు. నేను ఒక న్యూస్ చూసాను. ఏంటంటే వన్ ఆఫ్ ది జర్నలిస్ట్స్ హీ వాస్ టాకింగ్ ఇన్ హిస్ టీవీ ఛానల్. నాకు ఒక న్యూస్ చూసి ఏంటంటే నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. అదేంటంటే ఈ కాశీనాయనకు సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్ని ఈ బిల్డింగ్ని పడగొట్టకుండా ఉండాల్సింది, అది ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నప్పటికి కూడా మత విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి దాన్ని జోలికి వెళ్లకుండా ఉండాల్సింది, అయినా సరే పడగొట్టారు కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి నేను క్షమాపణ చెప్తున్నానని నారా లోకేష్ గారు అన్నారని ఒక జర్నలిస్టు మాట్లాడుతుంటే నేను విన్నా. ఓకే, అంటే అనే ఉంటారు. అదర్వైజ్ వై దట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాస్ టాకింగ్ ఆన్ దట్. అంటే 100% నారా లోకేష్ గారు అనే ఉంటారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అంటే తనకి ఆ గౌరవం ఉంది, మతాన్ని గౌరవించాలి అనేటువంటి గౌరవం ఉంది. అంటే ఇక్కడ చట్టం ఓకే, చట్టాన్ని ఉల్లంఘించాల్సింది అనేది అంతే కదా అర్థం. అది ఫారెస్ట్ ల్యాండ్లో ఇల్లీగల్గా కట్టినటువంటి ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారట. మరి అలాంటప్పుడు దాన్ని పడగొట్టకుండా ఉండాల్సిందని
ఒక మంత్రికి అనిపించింది, రెస్పెక్టింగ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్. దాంట్లో మన నారా లోకేష్ గారిని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ హిందూ సంఘాలు హ్యాపీగా ఉన్నారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి రెస్పెక్ట్ ఉందని, అంతవరకు అబ్జల్యూట్లీ ఫైన్. మోర్ ఓవర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది ఎవరు దేవేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరు ఒక చూశాను, ఒక రెడ్డి గారు శ్యామల అనేటువంటి ఒక యాంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క కాశీనాయన దాన్ని మీరు పడగొట్టారు, అది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద ప్రశ్నిస్తున్నారు. అంత ఫైన్, దట్ ఇస్ అబ్జల్యూట్లీ ఫైన్. ఓకే, మన భారతదేశంలో ఉన్న సెంటిమెంట్స్ని మనం గౌరవించాలి. భారతదేశంలో ఉన్న సెంటిమెంట్స్ని వాళ్ళకి సెంటిమెంట్స్ నట్ చేయకుండా చూడాలి. ఒక పక్క చట్టమా సెంటిమెంట్స్ అంటే 100% చట్టమే. బట్ ఓకే, మేము చట్ట ప్రకారం పడగొట్టాము, బట్ ఇక్కడ సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెప్పామంటారా, లేదంటే ఆ ల్యాండ్ మీకు ఇచ్చేస్తున్నామని అన్నారనేది మనకైతే తెలియదు. వీఆర్ నథింగ్ టు వరీ అబౌట్ దాట్. గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నప్పటికీ మాకు ఇవ్వండి, మేము అక్కడ ఆశ్రయం నడుపుకుంటానని అడిగారు అనుకోండి హిందూ సంఘాలు, గవర్నమెంట్ ఇస్తే అది ఇంకా మంచిదే కదా. గవర్నమెంట్ లీగలైజ్ చేసి ఇచ్చింది అనుకోండి ఆ ల్యాండ్ని, దెన్ ఇట్ ఈస్ బిట్వీన్ ద ఆశ్రయం నడిపే వాళ్ళకి ప్లస్ గవర్నమెంట్కి సంబంధించింది, మనకు సంబంధించలేదు. బట్ ఇక్కడ నేను ఒక కన్సర్న్ ఏంటంటే, ఇదే 2019లో ఒక న్యూస్ చూశాను నేను. 2019 అంటే జూను, అంటే ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడే వచ్చి ఉంటారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు. నేను సీన్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్లీ హ్యావ్ demolished an under construction church which was being illegally built on forest land by Christian missionaries అని ఒక న్యూస్ చూసాను నేను. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ చర్చ్, బట్ దిస్ ఈజ్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఫారెస్ట్ ల్యాండ్. సో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఫారెస్ట్ ల్యాండ్లని, చర్చిని పడగొట్టారు. ఇప్పుడు చర్చిని పడగొట్టారు, ఇప్పుడు ఒక హిందూ ఇన్స్టిట్యూషన్ పడగొట్టారు, అప్పుడు చర్చ్ అంటే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి, అప్పుడు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ పడగొట్టారు. రెండింటి మీద కంప్లైంట్ ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో కట్టారనే, రెండింటి మీద కంప్లైంట్. ఓకే, బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హిందూ సంఘాలు వెళ్ళి ఇదిగోండి ఒక హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ని మీరు పడగొట్టడం అనేది మా మత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసిన విధంగా క్రిస్టియన్ సంఘాలు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదని నేను ఈ వీడియో క్రిస్టియన్ సంఘాలకు చెప్తున్నాను. క్రిస్టియన్ సంఘాల్లో ఆ రిక్వెస్ట్ ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆ రోజు గవర్నమెంట్లు అదిగో మీ క్రిస్టియన్ మనోభావాలు మేము దెబ్బతీసాము, క్షమాపణలు చెబుతున్నామని ఆ రోజు ఎందుకు గవర్నమెంట్లు చెప్పలేదు? సరే పోనీ గవర్నమెంట్లు, ఇప్పుడు మైనారిటీస్ ఆర్ మైనారిటీస్. హిందూ అనేది భారతదేశంలో హిందువులు అనేవాళ్ళు మెజారిటీ, మైనారిటీస్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు మైనారిటీస్ ఉన్నారు. మైనారిటీస్ ఆర్ ఆల్వేస్ సెకండరీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే మైనారిటీస్ని సెకండరీగా చూస్తారు, చూడకూడదు యాక్చువల్గా, బట్ చూస్తారు సెకండరీగా. సరే బట్ ఇది క్రిస్టియన్స్ మైనారిటీస్ అనుకోండి, ఈ క్రిస్టియన్ మైనారిటీస్ అయినప్పుడు కనీసం ఆ మైనారిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఎనీ పార్టీ, ప్రతి పార్టీకి కూడా ఒక క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉండేది. ఇప్పుడు టీడీపీకి క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉండేది, వైసీపీకి క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉండేది, బీజేపీలో కూడా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉంది. ఎవ్రీవేర్ పొలిటికల్ పార్టీలకి దే రన్ వన్ క్రిస్టియన్ మైనారిటీ సెల్. వీళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్లకి మీటింగ్ పెడతారు ఎలక్షన్ టైంలో. పాస్టర్లకి మీటింగ్ పెట్టి వాళ్ళకు బ్యాగ్ ఇచ్చి, వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి, ఛార్జీలకి డబ్బులు ఇచ్చి పాస్టర్లకి. అఫ్కోర్స్ వాళ్ళంతా పేదోళ్ళు కాబట్టి వాళ్ళు ఛార్జీలకు డబ్బులు ఇవ్వతే రారు, లేదంటే సొంత ఖర్చులు పెట్టుకొని మీ రాజకీయ పార్టీ మీటింగ్లకి రారు. ఓకే, వాళ్ళ ఛార్జీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏదో చేసి వాళ్ళ నానా తిప్పాలు పడి, వాళ్ళ నానా కష్టాలు పడి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకుంటారు పార్టీలు. ఓకే, బట్ వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఓవర్, వాట్ ఈస్ ద రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు ది క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే then we have to think in those line also, right? ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేశారని పేక మేడలు పడగొట్టినట్టు చర్చిలు పడగొట్టుకుంటూ పోతున్నప్పుడు పేక మేడలు ఉంటాయి మన మామూలుగా ఈ పిసికి పళ్ళ తీసి పక్కన పడేసినట్టుగా చర్చిని ఈజీగా లేపి అవతల పడేస్తుంటారు. మరి ఆ రోజు మత విశ్వాసాలు, వాళ్ళకి మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి మత విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. వాళ్ళకి ఒక క్రిస్టియన్ సమాజం అనేది ఉంది. మైనారిటీ అయితే ఉండవచ్చు, 1-2% ఉంటే ఉండవచ్చు క్రిస్టియన్ మైనారిటీ. ఓకే,
ఆన్ రికార్డులో 2%, ఆఫ్ ద రికార్డ్ మోర్ దెన్ 20%, అది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఆన్ 2% అనుకోండి రికార్డు ప్రకారం. ఆ 2% అయినప్పటికీ దే ఆల్సో హ్యావ్ సెంటిమెంట్స్, రైట్? దే ఆల్సో హ్యావ్ ఎమోషన్స్, దే ఆల్సో హ్యావ్ రిలీజియస్ ఫీలింగ్స్. అండ్ then why these parties are not so aggressive when the church is being demolished? Then every party responds when the temple construction demolished or టెంపుల్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా క్విక్గా యాక్ట్ చేసే రాజకీయ పార్టీలు, రాజకీయ డిపార్ట్మెంట్లు, రాజకీయ స్పోక్స్ పర్సన్, ప్రతి రాజకీయ పార్టీకి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఉంటారు, అఫీషియల్ అధికార ప్రతినిధులు. వీళ్ళు ఎందుకు ఈ చర్చిల కన్స్ట్రక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు, చర్చిలు పడగొట్టినప్పుడు ఎందుకు మాట్లాడరు రాజకీయ పార్టీలు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న మీకు వేస్తున్నా, దానికి ఆ సమాధానం నాకు తెలియదు. క్రిస్టియన్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు పాస్టర్లు అదే చెప్తారు. పాస్టర్లు వస్తారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు, బ్యాగ్ ఇస్తారు, తీసుకుంటారు, భోజనం పెడతారు, బిర్యానీ తింటారు, పోతారు. వాళ్ళ చర్చ్ మెంబర్లకి ఇది ఈ పార్టీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క డిమాండ్స్ని సాధించుకునేటువంటి కెపాసిటీ పాస్టర్స్కి లేదు, కెపాసిటీ లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎ పాస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అండ్ ఓవరాల్ 2% ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ విచ్ ఈస్ ఆన్ రికార్డ్. బీసీసీ కమ్యూనిటీ గురించి మాట్లాడుతాను. ఓకే, ఈ బీసీసీ వాళ్ళు ఇదిగో మాలాంటిది ఎస్సీల దగ్గరకు వచ్చి చాలామంది ఎస్సీలు చర్చిలకు వెళ్తున్నారు, మీ రిజర్వేషన్ బిగేస్తాము, మీరు మార్చుకోండి, మత మార్పిడులు చేసుకోండి, మీరందరూ క్రైస్తవులుగా మారండి అని చెప్పేసి ఇది ఇలా క్రైస్తవులు ఎస్సీలని బీసీసీలుగా మార్చడంలో ఉన్న శ్రద్ధ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకంటే మాకు అన్యాయం చేస్తున్నారని అడిగేటువంటి ఆ శ్రద్ధ లేదు వీళ్ళకి. ఈ క్రిస్టియన్ లీడర్స్కి ఎవరికి కూడా ఆ శ్రద్ధ లేదు. వీళ్ళు మత మార్పిడులు చేస్తారు. మత మార్పిడులు అంటే ఏది? ఆన్ సర్టిఫికేట్ మత మార్పిడుల గురించి మాట్లాడతాను. ఓకే, కన్వర్షన్ ఆఫ్ సోల్ అండ్ మైండ్ దాని గురించి మాట్లాడతాను. సర్టిఫికేట్ మత మార్పిడిలో ఉన్న శ్రద్ధ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకంటే మా మైనారిటీస్ కూడా చర్చలు పడగొడుతున్నారు, దిస్ ఇస్ అన్యాయం అని చెప్పగలిగినటువంటి డిపార్ట్మెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్లో లేదు. కాబట్టే ఆ రోజు ఫారెస్ట్ ల్యాండ్లో ఒక చర్చిని పడగొడితే అది అసలు న్యూస్లో కూడా రాలేదు. ఈరోజు అదే ఫారెస్ట్ ల్యాండ్లో ఒక టెంపుల్ కడితే ఇట్ బికెమ్ ఏ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఐఎమ్ బ్లేమింగ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్. I'm blaming the Christian community. Why your issues are not being taken as an important to the political parties? Because you are sold. మీరు అమ్ముడుపోయారు, మీరు రాజకీయ పార్టీలకి బానిసత్వంలోకి మీరు అమ్ముడుపోయారు కాబట్టి దే డోంట్ కేర్. మీరు ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు కాబట్టి దే డోంట్ కేర్ ఫర్ యూ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ.